ఏలూరు జిల్లా వాసులకు టైగర్ టెన్షన్ మాత్రం వేడటం లేదు. దీంతో వారికి కంటి మీద కునుకు లేకుండా ఉండట్లేదు. రాత్రిపూట బెంగాల్ టైగర్ గ్రామాల్లో సంచరిస్తూ దాడి చేస్తోంది. దీంతో ఎక్కడ ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో అన్న ఆందోళన ప్రజలను వెంటాడుతోంది. ప్రస్తుతం బెంగాల్ టైగర్ బుట్టాయిగూడ మండలం గవరంలోపేటలో సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న 3 పశువులపై పెద్దపులి దాడి చేసింది. కామవరం సమీపంలోని 2 పశువులను చంపేసింది పెద్దపులి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనతో ఉన్నారు. మరోవైపు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అటు అధికారులు ప్రజలకు సూచించారు. పులిని రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు అధికారులు. ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చింతూరు, పాపికొండ నేషనల్ పార్కు ప్రాంతాల్లో సంచరిస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందుకోసం మహారాష్ట్రలోని వార్తా, పుణే బృందాలతో పాటు బెంగళూరు నుంచి మరో నిపుణుల బృందాన్ని కూడా, వార్తా నుంచి పీపుల్ ఫర్ యానిమల్స్ బృందాన్ని, అలాగే వివిధ టైగర్ రిజర్వుల నుంచి అనుభవజ్ఞులైన ప్రత్యేక బృందాలను అటవీశాఖ రంగంలోకి దింపింది. మత్తుమందు తుపాకీలతో పులిని బంధించేందుకు అందులో నైపుణ్యం ఉన్న 6 షూటర్స్ ని కూడా సిద్ధం చేసింది. ఇక క్షేత్రస్థాయిలో ఆపరేషన్ను ఏలూరు జిల్లా అటవీ శాఖాధికారి పివి సందీప్ రెడ్డి పరిశీలిస్తున్నారు. పులి సంచారాన్ని నిరంతరం ట్రాక్ చేస్తూ దర్భగూడెం, పి రాజవరం, చెల్లావారిగూడెం, ఏ పోలవరం, అప్పల్రాజుగూడెం, సిరివారిగూడెం, రామన్నపాలెం, మడకవారిగూడెం, దాట్లవారిగూడెం, శ్రీరత్నగూడెం, సీతాంపేటతో పాటు సమీప గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు మైక్ల ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏలూరు జిల్లా వాసులను టైగర్ టెన్షన్ వేడటం లేదు. అటు అధికారులు కూడా దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు, బట్ ఫలించట్లేదు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, పెద్ద పులి గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంత సమీపంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను అయితే కూడా భయాందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా నిన్న ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి గౌరంపేటలో పెద్ద పులి సంచరిస్తూ 3 పశువులపై దాడి చేసి ఆ పశువులంతా కూడా హతమార్చిన పరిస్థితి ఉంది. నిన్న కామవరం సమీపంలో 2 పశువులపై దాడి చేసినటువంటి పెద్ద పులి ఆ తర్వాత అక్కడే సమీపంలో ఉన్నటువంటి కొండపైన మకాం వేసి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు కూడా అటవీశాఖ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే రకరకాలుగా సూచనలు చేస్తున్నారు. గ్రామాల్లో తాము సాటింపులు వేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే సమీప గ్రామస్తులంతా కూడా తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గుబ్బల మంగమ్మ గుడి ఆవరణ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద పులి సంచరించడంతో గత 2 రోజుల నుంచి కూడా భక్తుల సంఖ్య అమ్మవారి ఆలయానికి అయితే కూడా గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా పులిని బంధించేందుకు రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా నిరంతరం అటవీశాఖ అధికారులు అయితే కూడా ట్రాక్ చేస్తున్నారు. అయితే అధికారులు ట్రాక్ చేస్తున్నప్పటికీ కూడా వలలు మంచాలు వేస్తున్నప్పటికీ కూడా మంచెలను దాటుకుంటూ వలలకు చెక్కకుండా పెద్ద పులి చాలా తెలివిగా సంచరిస్తున్న పరిస్థితులైతే కూడా అటవీశాఖ అధికారులు గుర్తించడం జరిగింది. అలాగే పూణే, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా, అలాగే బెంగళూరు నుంచి కూడా కొంతమంది నిపుణులను, షూటర్స్ ను కూడా తీసుకొచ్చి పులికి మత్తుమందు ఇచ్చి దాన్ని బంధించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తామన్నారు. అయినప్పటికీ కూడా అధికారులకు మాత్రం పెద్ద పులి చిక్కడం లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి బుట్టాయిగూడెం, అలాగే ఈ ప్రాంతాల అటవీశాఖ ప్రాంతంలో అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో ప్రజలైతే కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా సరిగా నిద్రపోని పరిస్థితులు ఉన్నాయి. ఏ మూల నుంచి ఎప్పటి నుంచి ఎటు దాడి చేస్తుందని చెప్పి ఇప్పటి వరకు కూడా పశువుల పైన పెద్ద ఎత్తున దాడి చేస్తూ సంచరిస్తున్నటువంటి పెద్ద పులిని ఎట్లాగైనా అధికారులు బంధించి తమకు కొంత ఉపశమనం కలిగించాలని చెప్పి కూడా సమీప గ్రామ ప్రజలైతే కూడా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.